హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. ఈ రోజు నేను రుచికరమైన జునుములు వంకాయ కూర ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ జునుములు వంకాయకి జునుములను అయితే తీసుకుంటున్నాను. జునుముల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలో పెట్టుకొని జునుముల్ని ఫ్రై చేయాలి. జునుములు బాగా వేగిపోవాలి. ఇలా జునుముల్ని వేయించుకొని చల్లారాక కుక్కర్లోని 4-5 విజిల్స్ వస్తే జునుములు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే వంకాయలను శుభ్రంగా కడిగి, నేనైతే 3 వంకాయలను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మనకి నచ్చిన సైజులోని ఇలా ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోతుంది. నేను బయటే వండుతున్నాను. ఇక్కడైతే నేను 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 2 ఉల్లిపాయ ముక్కల్ని 2 ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అయితే కరివేపాకు వేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను సన్నగా తరిగినవి వేసుకుంటున్నాను. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి చితగొట్టుకుని వేసుకోవాలి. అల్లం అయితే చిన్న ముక్క తీసుకోవాలి. వెల్లుల్లి ఒక 4-5 రెమ్మలు తీసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి వేయటం వల్ల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. వంకాయలు ముదిరివి కాకుండా మరీ లేతవి కాకుండా మీడియంగా ఉన్నాయి ఈ వంకాయలు. ఇప్పుడు వంకాయలను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న జునుములను అయితే వేసుకుంటున్నాను. మొత్తం జునుములన్నీ ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి.
జున్ములు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత కారాన్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ముందైతే నేను కొద్దిగా వేసాను మగ్గడానికి, ఇప్పుడు మరి కొద్దిగా వేసుకుంటున్నాను. ఉప్పు కారం సరిపోయలేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూతను పెట్టుకొని 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి తగినంత. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని లో టు మీడియంలోనే కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ లేకుండా కూరంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన జునుములు వంకాయ కూర రెడీ అయ్యింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.